రాజ్ ఏంట్రా ఎవరు వీళ్ళంతా? దారుణం జరిగిపోయిందిరా రాజ్. నువ్వు సంతకాలు పెట్టి గ్యారంటీ ఇచ్చిన శేషు మోసం చేశాడు రాజ్. అవునరా, వాడు ఫైనాన్స్ కంపెనీ బోర్డు ఎత్తేశాడు. కొన్ని కోట్ల రూపాయలు తీసుకుని పారిపోయాడు. అది పబ్లిక్ సొమ్ము అవడంతో వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. దానికి నువ్వు గ్యారంటీ ఉండడంతో ఆ డబ్బంతా నువ్వే కట్టాలంటున్నారా? అంత డబ్బు నువ్వు కట్టాలంటే నీ ఆస్తిపాస్తులన్నింటినీ. Mr. Ras, after taking your auditor's report into account, your bank accounts are traced and lockers are sealed. మీ స్థిరాస్తులైన ఆఫీసు, ఫ్యాక్టరీ, డ్యాన్స్ స్కూలు సీజ్ చేయబడ్డాయి. అలాగే మీ చరాస్తులైన కార్లు, ఫర్నిచరు కూడా స్వాధీనం చేసుకోబడ్డాయి. సో అట్ దిస్ మూమెంట్ యూ హ్యావ్ టు వెకేట్ ద హౌస్ విత్ యువర్ బేసిక్ బిలాంగింగ్స్. మీరు ఈ పేపర్స్ మీద సైన్ చేస్తే కోర్ట్ స్టార్ట్స్ ద ప్రొసీడింగ్స్. చాలా బాగుంది. బాగుందా? పక్కిల్లే మా ఫ్రెండ్ లత వాళ్ళది, లక్ష్మి వాళ్ళది కూడా దగ్గరే. అలాగా? మేమంతా కలిసి ఆడుకోవచ్చు. డాడీ యు లైక్ ఇట్? యు లైక్ ఇట్? ఐ లైక్ ఇట్. ఇఫ్ యు లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. ఏంటండి అలా ఉన్నారు? రోజు ఏసీ కారులో స్కూల్కి వెళ్ళే మన పాప రేపటి నుంచి ఎండలో రిక్షాలో వెళ్ళవలసి వస్తుందేనని. ఆ మాత్రానికి ఫీల్ అవడం ఏంటండి? అయినా మీరు తలుచుకుంటే పోయిన వాటికంటే 100 రెట్లు తొందరలో సంపాదించగలరు. మీ కెపాసిటీ నాకు తెలుసండి. చూడండి, జరిగింది మనకు వార్నింగ్ బెల్ లాంటిది. ఇక నుంచైనా మనుషుల్ని అంచనా వేయడంలో, రేపటి గురించి ఆలోచించడంలో కాస్త జాగ్రత్త పడాలి.